నాన్న పడి Free Fire. కొత్తగా లాగి ఆడితే అయ్యా మనం ఇంకా ఆడగలం. కొద్దిగా కోఆర్డినేటివ్ గా ఉంటే చాలు. అలా వదలే. Battle Royale. Battle in style. Target arsenal still up. నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు నీ దాంట్లో. Head there. ఎవరి దాంట్లో నీ దాంట్లో Head to the రికార్డింగ్ vending చేస్తున్నా machine. నాయిస్ క్యాన్సిలేషన్. ఉంటది. అది పెడితే మా సరౌండింగ్ లో మాట్లాడే వాళ్ళ వాయిస్ వినపడదా? అలా ఉండదు. నా సరౌండింగ్ వాయిస్ లో ఉన్న వాళ్ళే వినపడదు. నీ సరౌండింగ్ లో అది నీ ఫోన్ లో ఉండాలి. అది నీ వాయిస్ ఎలా వచ్చిద్దో నా దాంట్లో అలానే వచ్చింది. స్క్వాడ్ అయ్యా ఇక్కడ. Heads up. Enemy dropping close. ఆరుగురు 6 మెంబర్స్. ఇక్కడ ఆల్రెడీ దిగిపోయారు. జాగ్రత్త దిగాడు. థామ్సన్ నువ్వు వాడు అందరికి. ఇక్కడ థామ్సన్ దొరికింది. నాకు తెలుసు. ఎక్కడ రావాలి ఎనిమిది చూడండి. అది కాల్చండి, మష్రూమ్ కాల్చండి. ఒక్క సెకండ్ నేను తీసేసుకుంటా. Need equipment. ఓకే, జస్ట్ పోయాను అప్పుడే. ఇక్కడ MP40 ఎనిమిది మాకుడు. నేను ఆడికి ఎగిరాడు. ఇక్కడ దగ్గర ఎక్కడరా MP40? ఇక్కడ ఎక్కడ చూసాను. దొరికింది. ఈ మామలు అరే తండ్రా, అరే నువ్వు అది ఆపాలరా శ్రీకాంత్. నువ్వంతా పాటలు పాడమ్మా. నీ మీద కూడా షార్ట్ వేస్తా. ఇంకోసారి పాడవు. ఎవరి దగ్గర ఫోటో? ఎంతమంది రా? ఇద్దరు వస్తున్నాను, ఆగండి ఒక సెకండ్. మీరు అటు నుంచి నేను కవర్ ఇస్తాను. ఇటు ఎక్కడ ఉన్నారో ఎనిమి లొకేషన్ కొడితే ఒకడు పడ్డాడు. ఒక్కడే అన్నాడు. ఇద్దరు. అరే ఆడి దగ్గర 88 వీడు నాక్ అయ్యాడు భయ్య. AC8 షణ్ముఖ్ బాబా కాదు. అదేం పేరు ఒరే ఇక్కడ ఎన్ని MP40లు ఉన్నాయిరా? అవసరమైనప్పుడు ఒకటి కనబడి చాలు. I need glue wall. ఎనిమిరే నాకు పైనుంచి వాడు దిగుతున్నాడు. చెప్తున్నానా వెళ్ళాడు దగ్గరికి. ఎక్కడా అని చెప్పుకుంటూ నువ్వు 2 అసిస్టులు ఉన్నాయి కదా నీకు. అంటే నువ్వు కూడా 2 కిల్లు కొట్టినట్టే కదా. అరే జోన్ ఎటు పడుతుందో చూసుకోండి రా. జోన్ పర్లేరా పోనీ అనరా బాబు. ఇప్పుడు ఆడదాకా ఏమవుతాం. సరే పదండి, ఎలాగ వెళ్తున్నారు. ఇక్కడ డ్రాప్ పడింది. నేను ఇంకా మనిషి అనుకున్నాను. పైన దిగుతారు. ఎంతమంది ఉన్నారో చెప్పరే. ఎక్కడ దిగుతారు చూడు.
ఎక్కడ దిగుతారు చూడు. ఒరే ఎక్కడో దిగాడు ఎవడో పైన కనబడ్డాడు. పేరు అదే వెహికల్ ఈడ్చి పడేద్దాం. అరే పైన ఎవడో కనబడట్లేదురా. పరిగెట్టుకుని నా దగ్గర వచ్చాడు. ఎన్నోదిరా ఇక్కడ ఎనిమిరా ఇటువైపు అండి. ఎక్కడ 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 అరే పోచిన అటు సైడ్ ఎనిమిస్ రే. బ్రో నా దగ్గర కొట్టు నీ దగ్గర ఎనిమి అని చెప్తే ఎలాగ మరి? ఆడు చాలా గట్టిగా ఉన్నాడన్నా. నేను ఆడికి 80 డ్యామేజ్ ఇస్తాను. మాట్లాడు కాస్త. చాలా వివేకంతో ఆలోచించాడు రీడు. బ్రే అది వల్లారా మనం వెళ్ళిపోతాండ్రా. వాన్న నీ అంత వివేకం అసలు వివేకం మూవీ చూసిన తర్వాత కూడా గుర్తులేదా? అన్నా ఒక్క నిమిషం నేను వీక్లో ఆపుతాను పర్లేదా? ఒరే ఫస్ట్ సెకండ్ జోన్ కి ఇంకా ఇక్కడ హార్ట్ దగ్గర ఎనిమిరా హార్ట్ దగ్గర. అరే ఎనిమిస్ రైట్ ఫ్యాక్టరీ లోపలికి వస్తున్నారు. అంటే ఫ్యాక్టరీలో నుంచి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఫ్యాక్టరీలో నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. పడ్డాడు ఆడు పడ్డాడు. నేను పేలుస్తున్నా కొట్టండి రా. నేను పేలుస్తున్నాను. రైట్ సైడ్ ఒరే ఏంటి అటు తిరిగి పడింది. నేను తొందరగా అయిపోతా. నా దగ్గర నంబర్ 4 నా ముందర వేసావు. ఒరే నంబర్ 4 నీ మొఖం రా అసలు అమ్మా. ఎనిమిది వస్తున్నా కూడా కొట్టవే బుద్ధి. అసలు నాకు అర్థం కాదు. Enter takedown. నా దగ్గర స్కోప్ కూడా లేకుండా పోయిందిరా. అక్కడే ఉన్నాడా? అయిపోయాడు. ఎక్కడ ఉన్నాడా? ఎవడు ఇలా చంపినోడా? బ్యాక్ సైడ్. ఒక్క సెకండ్ ఆగండి నేను వెళ్తున్నాను. ఒక్క సెకండ్ నేను వెళ్తున్నాను. నాది ఇక్కడెక్కడ లూట్ బాక్స్ ఉండాలి భయ్యా. ఈ నా లూట్ బాక్స్ లేకుండా ఇక్కడ దిగాడు. ఎనిమిది దిగాడు. ఎల్లో దానిపైన ఇల్లు దానిపైన. ఓ చిక్కుతున్నారు. అరే నా దగ్గర మెడికెట్ ఫుల్ ఉంది. లాంగ్ రేంజ్ లో ఒకడు అక్కడ ఉన్నాడు. ఆ రాయి దగ్గర. ఓకే ఏ సైడ్ రా ఇటు సైడ్ రా. పోచినప్పటి నుంచి రా. నాకు మీరు వెళ్ళిపోవచ్చు. సుజ్జిగడ్ దగ్గరికి వెళ్ళొచ్చు మీరు. ఎక్కడ ఉన్నావురా? ఒరే వెహికల్ తీయండి. ఎక్కడుందో వెహికల్? మీరు వెహికల్ వేసుకొని పారిపోండి రా బాబు త్వరగా. దాన్ని నీకు వచ్చాను రారా. నువ్వు ఇటు రారా. మీరు వెళ్ళిపోండి జోన్. నేను వచ్చేస్తాను. మీరు పదండి జోన్కి పదండి. నా దగ్గర వెహికల్ ఉందిరా బాబు. మీరు పదండి రా. అరే నా దగ్గర వెహికల్ ఉందిరా. మీరు జోన్ కొట్టండి రా. ఇదైనా ఉందిగా. నేనంత కొట్టే అరే ఇక్కడ ఎనిమి. ఉన్నారు బాబు. అదిగో ఎదర ఫ్రీ కిల్. Quadra takedown. కొట్టినాం భయ్యా. పైన కొట్టింది.
బైక్ అన్నాడు. అరే మనం ల్యాండ్ మైన్ కాదురా బాబు, జోన్కి వెళ్ళాలరా. లేకండి ఇక్కడ దిగుతున్నాడు రా. ఒరేయ్, పైన ఎవరా ఇద్దరు ఈ దిగారు, ఫోన్ పైన ఇద్దరు చేస్తుంది? దిగారు. కంగారు పడద్దు. పైన ఇద్దరు దిగారు. మనం జోన్కి వెళ్ళాలి. అదే మనకి పెద్ద టాస్క్ అంటే వెహికల్ పట్టుకోండి. వెహికల్ ఎక్కడ ఉన్నాయి? చచ్చిపోయినా నేను. రే నాకు పట్టుకోవాలన్నా. రే బాబు, రే బాటుగాడ అసలు అలా ఎలా వెళ్ళిపోతారు వెనకాల నుంచి ఎనిమిది. రే కావాలరా. Help me! చెప్పాను అందుకే అలా వెళ్ళిపోకూడదు. సచ్చినోడా, నన్ను చంపేయాలా? అరే రివైవ్ అంట పోనీ. ఆగరా, ఆడెవడో వెళ్తున్నాడు. నా దగ్గర హెల్త్ క్యారెక్టర్ లేదు. నా క్యారెక్టర్ అయిపోతుందిరా బాబు ఇక్కడ. అక్కడ వెహికల్ ఉంటుంది, తీసుకురా. వెహికల్ అని ఆలోచించు. సూపర్ నువ్వు ఫుడ్ స్టెప్స్. రైట్ ఎనిమిరా, యాక్టివా రైట్ ఎనిమి రాండ్రా బాబు. పట్టండ్రా వచ్చారే. నన్ను రివైవ్ పట్టుకోవాలి. నేను అయిపోతాను రా. అరే నల్ల నువ్వులాగా అంత దూరంలో దొప్పించుకుంటారేంట్రా అప్పుడు. నాకు కనీసం రివైవ్ అయినా అయ్యంట్రా. అరే రావురే, నువ్వు రావు, దగ్గర ఉన్నావు నువ్వు. రే అయిపోయాక రారా. దిగు, పార్కింగ్ చేసుకో అక్కడ. వెహికల్ పార్క్ చేసుకో అక్కడ. నా దగ్గర మెడికెట్లు లేవు, రెండే ఉన్నాయి. నువ్వు అక్కడ వెహికల్ మార్చుకోండి బట్ట. నా లూట్ దగ్గరకు వచ్చావు కదరా. నా లూట్ ఏరుకోవచ్చు కదరా. అరే కాపాడండి నన్ను. నువ్వు ఒకడివి, మ్యాచ్ మొత్తం నిన్నే కాపాడాలి ఏంట్రా, నాకు అర్థం కాదు. ఎవరి దగ్గర ఎక్కువ టోకెన్లు ఉన్నాయో వాడు అటు పోండ్రా. ఆ టోకెన్ దగ్గరికి. నా దగ్గర ఎవడో ఉన్నాడు రా. ఇక్కడ ఎవడో ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. నైస్నా బాగా సేఫ్ క్యాంప్ ఆడు. రైట్ సైడ్ ఎనిమిది గుర్తుపడి వెనకాల ఏమి ఇస్తురే బాబు. ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు? ఆ బండిని అరే దిగుతున్నాను రా. ఇక్కడే దిగినా భయ్యా. ఇటు దిగు, ఇటు దిగు, ఇటు దిగు, ఇటు దిగు. ఎటు నుంచి రా? అటు నుంచి గ్లూకాలేజ్ దొప్పించుకో. అటు నుంచి అంటే ఎటు నుంచి సుజీ? అదే చెప్పు. అటు నుంచి అని చెప్పి నేను కూడా అటు వెళ్ళి రివైవ్ అయిపో అంటే నీకు ఎలా ఉంటది? వెనకాల నుంచి కొడుతున్నాడు, రిమ్నామ్ నుంచి. రిమ్నామ్ వైపు నుంచి కూడా. ఎక్కడ ఓపెన్ లోకి వెళ్ళమాక, కొట్టేస్తారు. నైస్ రా పాప, ఆడికి సపోర్ట్ ఉండండి రా అని ఉంటే. సరే నువ్వు ఎక్కడ చచ్చిపోయావు చెప్తే నేను అక్కడికి వెళ్ళి రివైవ్ ఇస్తాను. అంత దూరం వెళ్ళలేను రా. నేను చచ్చిపోయాను రా. నైస్ రా, నైస్ రా. ఆ సైడ్ రిమ్నామ్ వైపు అక్కడ ఉన్నాడు రా. ఇటు సైడ్ వచ్చాడు రీడు. ఇక్కడ ఏమతో నాది ఒరే, నా దగ్గర ఏమేమో ఉంటది ఇప్పుడు నేను దిగినోడిని. ఒరే సుజ్జి, ట్రాండ్రా జోన్ లోకి రండ్రా. Help me! ఏంటి రివైవ్ అవ్వదు? రివైవ్ అవట్లేదు. వెనకాల నుంచి వచ్చేటప్పుడు నా బొంద. ఎనిమి దగ్గరికి వెళ్తావా నువ్వు? ఎనిమి దగ్గరికి వెళ్ళే దొప్పించుకో. అందులో దరిద్రం వదిలిపోద్ది. పోనీ ఒరే బాగా ఆడామరా ఈ మ్యాచ్. మన పవన్ కళ్యాణ్ గారు డల్లు కూర్చోండు. అప్పుడు ఈ హీరోయిన్ దిగొచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ తిరిగా నా దూతా అని చెప్పి టప్ప